ఓం తత్సత్. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం యస్యాంతం నాదిమధ్యం నహి కరచరణం నామగోత్రం న సూత్రం నో జాతిర్న వైవర్ణో న భవతి పురుషో నో నపుంసో న చ స్త్రీ నాకారం న వికారం న జన్మరణం నాస్తి పుణ్యం న పాపం నో తత్వం తత్వమేకం సహజ సమరసం సద్గురుం తం నమామి. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. ఓం త్రిపుర పరబ్రహ్మస్వరూపులకు పవిత్రాత్మీయులారా, ఈ జగత్తులో ఎందరో జగద్గురులు ఉన్నారు. కానీ మన గురుదేవులు సద్గురుదేవులు సద్గురు మహర్షి మలయాళ స్వాములు అనే ప్రసిద్ధి మనకు ఉండేది. వాళ్ళు ఎప్పుడు జగద్గురు అని పెట్టుకోలేదు. అది అటువంటి ఆంధ్రోద్ధారకులు స్త్రీయోద్ధారకులు మన సనాతన ధర్మాన్ని వేదాంత తత్వాన్ని అందరికి సులభంగా అందజేసి దాని ప్రతిజ్ఞగా అవతరించినటువంటి మహత్తి మూర్తులు. వారి శిష్యులు పరంపరలో శ్రీ శ్రీ పూజ్యపాదులు ఇమ్రాన్ స్వాముల వారు, అదేవిధంగా మా గురుదేవులైనటువంటి పూజ్యపాదులు ప్రాతస్మరణీయులు శ్రీ 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 విద్యానంద గురు స్వాముల వారు, అదే పరంపరగా ప్రస్తుత పీఠాధిపతులు అటువంటి శ్రీ 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 పూజ్యపాదులు పరిపూర్ణ స్వాముల వారు ఈ సంస్థను చక్కగా నిర్వహించిన దానికోసం కటిబద్ధమైనటువంటి కార్య సంచాలన కుశలైనటువంటి శ్రీ 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 అసంగానంద ఇది స్వాముల వారు, సభాధ్యక్షులు, ప్రస్తుత ఈ కార్యక్రమానికి సంపూర్ణ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి ఆత్మానంద మిత్రులు, అదేవిధంగా ఎందరో మహాపురుషులు వచ్చి ఈ వేదాంత జ్ఞాన సభలో గంగా స్నానం చేయించిన వాళ్ళు ఉన్నారు. మనందరం గంగా స్నానం చేసినానికి వచ్చిన వాళ్ళమే ఉన్నాం. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు సమర్పిస్తూ విరాట్గా సంస్కృతం గురించి చెప్పే ఉపన్యాసాలన్నీ కూడా భగవద్గీత కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, మహాభారతం కావచ్చు, భాగవతం కావచ్చు, అన్నిటికీ మూలాధారం ఏమిటి? సంస్కృత భాష ఒకటి ఉంది. ఆ సంస్కృతం గురించి చెప్పని చెప్పి అడిగారు. అప్పుడే నేనేం చెప్తాను ఆయన, అందరికీ మాతృభాష ఉందా లేదా?
అందరికి మాతృభాష ఉందా? తెలుగు మాతృభాష, తమిళ మాతృభాష, హిందీ మాతృభాష, ఇంగ్లీష్ మాతృభాష, ప్రతి ఒక్కరికి మాతృభాషలు ఉన్నాయి. అంటే మాతృభాష్యతే ఇది మాతృభాష, మాతాకే ద్వారా మాత ద్వారా వచ్చింపబడే భాష. కేవలం తల్లి మాట్లాడుతుందా? తల్లి మాట్లాడతాడా? మాట్లాడా? పితృభాష ఉందా లేదా? పితృభాష ఉంది ఎవరికన్నా? అందరికీ మా మాతృభాష మాతృభాష అంటారు. ఇంట్లో తల్లి మాత్రం మాట్లాడుతుంది, తల్లి మాట్లాడా? తండ్రి మాటలు వస్తాయి రాదా? అంత అమ్మగారి రాజ్యమైన మొత్తం అంతా ఇంట్లో. పితృభాష కూడా ఉండాలి కదా మరి. ఆ పితృభాష ఏమిటి? సంస్కృత భాష. సంస్కృత భాష పితృభాష అందరికీ. మాతృభాష అందరికీ ఉంటుంది, కానీ పితృభాష ఏదో తెలియదు ఎవరికి. ఎందుకంటే పితృలు పితామహులు మన పూర్వీకులు అందరికీ కూడా వాళ్ళ భాష సంస్కృత భాష మాత్రమే ఉండేది. ప్రతి ఒక్కరికి గోత్రం ఉంది కదా. అగస్త్య గోత్రం, కన్వ గోత్రం వివాహంలో కానీ, అదేవిధంగా ప్రతి కార్యక్రమం చేస్తారు. పూజలప్పుడు గోత్రం అడుగుతారు కదా. ఏదో ఒక మహర్షి గోత్రం చెప్తారు. అమ్మగారి గోత్రం ఉంది ఎక్కడన్నా? గార్గి గోత్రం, మైత్రి గోత్రం ఉందా? కాదు. ఎందుకంటే మహర్షులు ప్రారంభం నుంచే వాళ్ళ ద్వారా మనం వచ్చేటువంటి పరంపర ఇదంతా. అందుకోసం ఆ మనుషుల యొక్క భాష ఏమిటి? సంస్కృత భాష. సంస్కృత భాష వస్తే ఇప్పుడు చెప్పే ఉపన్యాసాలు అనాయాసంగా అర్థమైపోతాయి మీకు అందరికీ. తప్పు చెప్తున్నారా, బాగా చెప్తున్నారా లేదా అని తెలిసిపోతుంది మీకే. సంస్కృత భాష అవశ్యం నేర్చుకోవాలి, కంపల్సరీ. తల్లి సంపత్తిలో అందరికీ అధికారం ఉంటుంది కదా. తల్లి సంపత్తిలో అధికారం ఉంటుందా? తల్లి సంపాదించి తల్లి కోసం ఉంటుంది. తల్లి సంపాదిస్తే అందరికీ భాగం ఉంటుంది. అటువంటిప్పుడు తల్లి యొక్క భాష సంస్కృత భాష, దాంట్లో మనకి ఎందుకు అధికారం లేదు మరి? సంస్కృత భాష మన జన్మసిద్ధ అధికారం, జన్మతో వచ్చిందనమాట అది. కాబట్టి ప్రతి ఒక్కరు సంస్కృత భాష రావాలి. మా విశ్వవిద్యాలయంలో జిజ్ఞాసులు అందరికీ కూడా సిసి కోర్స్ ఉంటుంది, కరస్పాండెన్స్ కోర్స్. ఇంట్లో కూర్చొని 2 సంవత్సరాలు కోర్స్ చేయొచ్చు. ఇంట్లోకి వస్తాయి పుస్తకాలు కావచ్చు, కోర్స్ అంతా మీకు చెప్తారు కూడా, పంపించేస్తారు ఇంటికి. మాట్లాడతారు మీతో, క్వశ్చన్లు ఇస్తారు, ఆన్సర్లు ఇస్తారు. ఈ విధంగా ఇంట్లో కూర్చొని సంస్కృతాన్ని నేర్చుకోవచ్చు 2 సంవత్సరాల లోపలనే. అదేవిధంగా సంస్కృత భారతి చాలా ప్రచారం చేస్తూ ఉంటుంది, సంభాషితాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పారు కదా, సర్వధర్మాన్ని పరిత్యజ్యమని సర్వ అధర్మాలని చెప్పినారని చెప్పి. సర్వ అధర్మం ఉందా? లేదు, దీనికి లేదు. అక్కడ సర్వధర్మం ఉంది, సర్వాధర్మాన్ని లేదు. అధర్మ క్వశ్చనే రాదనమాట అన్నమాట. అదేవిధంగా అతాతో ధర్మ జిజ్ఞాస ఉంది. సాయన భాషల్లో అంటాడు, అతాతో అధర్మ జిజ్ఞాస ఇత్యేపజనీయం యోజనీయం అని చెప్పేసి. ధర్మ జిజ్ఞాస కాదు, అధర్మ జిజ్ఞాస కూడా చేసుకోవాలా. అధర్మం ఏదో తెలుసుకుంటే దాన్ని వదిలేస్తావు, లేకుంటే వదిలేలేవు కదా. అందుకోసం ధర్మం ఏదో తెలుసుకోవాలా, అధర్మం ఏదో తెలుసుకోవాలా. కర్మణి బోద్ధవ్యం, బోద్ధవ్యం చ వికర్మణ, అకర్మణస్య బోద్ధవ్యం గహన కర్మణోగతి. కర్మ ఏమిటి, వికర్మ ఏమిటి, అకర్మ ఏమిటి, అదేవిధంగా ధర్మం ఏమిటి, అధర్మం ఏమిటి అని చెప్పేసి తెలుసుకోవాలి. కాబట్టి అథా ధర్మ జిజ్ఞాస లాగా అథాతో అధర్మ జిజ్ఞాసగా ఉంటుంది. కానీ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఉంది కదా. అథాతో అబ్రహ్మ జిజ్ఞాస ఉందా? ఎందుకు లేదు? అథాతో ధర్మ జిజ్ఞాస అని చెప్పినప్పుడు, అథాతో అధర్మ జిజ్ఞాస ఉన్నప్పుడు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పినప్పుడు, అథాతో అబ్రహ్మ జిజ్ఞాస ఎందుకు ఉండకూడదు మరి?
ఇవన్నీ చాలా వస్తాయి క్వశ్చన్లన్నీ. కాబట్టి సంస్కృతం బాగా నేర్చుకోండి. సంస్కృతం ఉంటే సంస్కారం వస్తుంది. సంస్కారం ఉంటే సత్సంగానికి దగ్గరైపోతారు, ప్రయత్నం చేస్తారు. దుస్సంగానికి దూరం అయిపోతారు. ఈ సంస్కృతంలో శిక్షణ అంతా ఉంది. యూట్యూబ్లో అక్కడ భాషలు ఉన్నాయి, చాలా మిస్టేక్లు ఉంటాయి చాలా మటుకు. ఈ సంస్కృతి తెలియని వాళ్ళు అవి చదివేసుకొని చాలా తిప్పలు పడుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అట్లాకుండా అదేవిధంగా సురేశ్వరాచార్య రాశాడు నైష్కర్మ సిద్ధి అని చెప్పేసి. నైష్కర్మ సిద్ధి గ్రంథం ఉంది. సురేశ్వరాచార్యులు ఎవరు? మనగమిశ్రుడు, పూర్వమీమాంస మహాపండితులు ఆయన. శంకరాచార్యులతో శాస్త్రార్థం చేసి ఓడిపోయి శిష్యులుగా మారిపోయి సన్యాసం అయిపోతుంది సురేశ్వరాచార్యులు అని చెప్పేసి. కానీ ఉభయ విజ్ఞానం ఉంది ఆయనకు. పూర్వమీమాంస బాగా తెలుసు, ఉత్తర మీమాంస బాగా తెలుసు. అయినా సరే బ్రహ్మసూత్ర భాష్యానికి వ్యాఖ్య చేయమని చెప్పేసి అడుగుతాడు శంకరాచార్యులు భామతికారు వీళ్ళే సురేశ్వరాచార్యుని. సురేశ్వరాచార్యులు అడుగుతాను రాయవయ్యా దీనికని చెప్పేసి. కానీ పద్మపదాచార్యులు తోటకారు ఉన్నారు కదా, ఈ పద్మపదాచార్యులు మీరు శిష్యుడు శంకరాచార్యులకి, నైష్టిక బ్రహ్మచారి తర్వాత సన్యాసి. ఆయన చాలా కోపం వస్తుంది. మేమంతా ఉన్నాగా నైష్టిక బ్రహ్మచారులు సన్యాసులం కదా, మాకు నాకు చెప్పకుండా మీ దగ్గర నేర్చుకున్నాం మొత్తం నేను రాస్తాను కదా దాని వ్యాఖ్య అంటాడు పద్మపదాచార్యులు. శంకరాచార్యులు అంటారు నువ్వు రాయలేవయ్యా, నువ్వు ఉండు, వద్దులే, ఆయన రాస్తే బాగుంటుంది. ఆయనే రాస్తాడని వస్తుంది కదా, దాని ఉంది అట్లా ఇట్లా అని వివాదం జరుగుతుంది. కానీ శంకరాచార్యులు పెద్ద మమకారం ఉంటుంది కదా. మూడు శిష్యుడు పద్మపదాచార్యులు జీదాంతం తెలియజేసిన వాడు, శంకరాచార్య ప్రాణాలను రక్షించిన వాడు ఆయన పద్మపదాచార్యుడు. అటువంటి శిష్యుడు మాట ఎట్లా చెప్తాం? మమకారం చాలా కారం కదా. ఈ గుంటూరు మిరపకాయ కంటే కూడా ఎక్కువ కారం ఉంటుంది మమకారం. అంటే ఆ గుంటూరు మిరపకాయ అంటా అది తింటారు, కొద్దిసేపు ఉంటారు, నీళ్ళు అవుతారు, మధ్య దగ్గర పోతుంది. కానీ మమకారం అనేది సులభంగా పోయేది కాదు. ఇది మమ అనేది కూడా. ధృతరాష్ట్రుడు అంధుడు, కన్నుడు ఆయనకు. అయినా సరే దుర్యోధనకు తెలుసు, వాళ్ళకి తెలుసు, అని తెలుసు. అయినా సరే మామక పాండవాశ్చైవ మామక స్వార్థే కప్రత్యం ఉన్నాడు. మామక్క అంటే నా వారు అని స్పష్టంగా చూస్తా ఉన్నాడు. దానికోసం స్వార్థే కప్రత్యం అంటాడు. అంటే కన్ను లేకున్నా ఆ మమకారంతో అయోగ్యుని కూడా వదులుకోలేకుండా మొత్తం మహాభారతాన్ని సృష్టించాడు అనమాట. మనకందరూ కన్నులు ఉన్నాయి కదా, మమకారం పోతా ఉందా? పోలే. మమ అనేది ఎప్పుడు పోనిపోయింది, ఎవరికైనా తప్పదది. కాబట్టి శంకరాచార్య చెప్తే సరే పోనీ వదిలేమని చెప్పేసి చెప్తాను, నిజం రాయొద్దని చెప్తాడు అనమాట. పద్మపదాలకి చేస్తే రాస్తాడు ఆయన. పూర్తిగా రాసి ఒక 5 పాదాలు ఒక అధ్యాయం రాసి వినిపిస్తాడు శంకరాచార్యుడు. 5 పాదాలు వినిపిస్తాడు, వింటాడు, బాగుంది రాయమంటాడు, పూర్తి రాసేస్తాడు అంతా. తర్వాత రామేశ్వరం వెళ్తాడు ఆయన. పోతుపోతు మద్రాసులో మామగారి దగ్గర పెడతాడు పుస్తకాన్ని. మామగారు మహాకర్మకాండి. దీంట్లో కర్మకాండం అంతా నిషేధించి ఉంది, పూర్తి ఖననం చేస్తున్నారు భాషలో. ఈ పుస్తకం బయటకు వస్తే కర్మకాండం మొత్తం పోతుంది అన్న భావంతో ఆయన మొత్తం దాన్ని ఆ పుస్తకానికి ఒక ఇంట్లో పెట్టేసి కాల్ చేస్తాడు. తిరిగి వస్తాడు, అడిగితే పుస్తకం కాలిపోయింది, ఇల్లు కాలిపోయింది అంటాడు. ఏడుస్తూ వచ్చి శంకరాచార్య చెప్తాడు, అయ్యా ఇదంతా అయిపోయింది, గురువు గారు ఏం చేయమంటారని. నేను చెప్పిన కదా నువ్వు రాయలేవు అయ్యా అని చెప్పిన వినలే. గురువు గారు ఒక ఆశీర్వాదం ఉండాలి తప్పకుండా. గురువు అనుగ్రహం ఉంటే అన్ని సాధించగలుగుతాడు. ఆ గురువు అనుగ్రహం లేదన్నమాట పద్మపాదాచార్యుడికి. అందుకే 5 పాదాలు ఉండిపోయింది. నాకు వినిపించినావు, నేను నీకు తిరిగి వినిపిస్తా రాసుకో అన్నాడు శంకరాచార్యుడు. ఏకసంతాగ్రాయ కదా, వినిపించేశాడు, రాసుకున్నా. ఈరోజు కూడా అది కేవలం పంచపాదిక 5 పాదాలు మాత్రం ఉంది ఆ భాష్యం. దాని పేరే అహంకార టీకా అంటారు దాన్ని.
అహంకారంతో రాసిన టీక కదా అది. నేను రాస్తా నాకేమని చెప్పి అహంకారం చేసినాడు. నీ యోగ్యత లేదా, నువ్వు రాయకూడదని చెప్పినా కూడా వినలే. ఇది అహంకారంతో ఏమన్నా తీసుకుంటే అంతే తిప్పలు వస్తా తప్పకుండా. అధికారం ఉందా, యోగ్యత ఉందా, అన్నిటికి కూడా. కాబట్టి భామతిక అని చెప్పేసి మళ్ళా జన్మలో ఆ సురేష్ బాబులే పుట్టి వాచస్పతిగా భాషను రాస్తాడు, భాషాన్ని వ్యాఖ్య రాస్తాడు. దాని పేరే భామతిని ప్రసిద్ధమైంది అనమాట. అటువంటి సురేశ్వరాచార్యులు నైష్కర్మిక సిద్ధి రాష్ట్రాల పుస్తకాన్ని 4 సిద్ధులు ఉన్నాయి. నైష్కర్మ సిద్ధి, ఇష్టసిద్ధి, బ్రహ్మసిద్ధి, అద్వైత సిద్ధి అని చెప్పేసి. అద్వైత సిద్ధిరియం చతుర్థి సమాజాయత ఇష్ట నైష్కర్మ్య బ్రహ్మగానామియం. ఇష్టసిద్ధి, బ్రహ్మసిద్ధి, నైష్కర్మిక 4 సిద్ధులలో కూడా 4వ సిద్ధి రాశాడు సరస్వతి గారు. దాన్ని అద్వైత సిద్ధి అంటారు. అటువంటి సిద్ధి మొట్టమొదటి పుస్తకం నైష్కర్మ్య సిద్ధి. అందులో ప్రారంభంలో అంటాడు, ఇంతవరకు చెప్పిన ఉపన్యాసాలు అంటే ఏమన్నారు? ఆత్మజ్ఞానం కావాలా, ఆత్మజ్ఞానం కావాలా, ఆత్మజ్ఞానం లేకుండా మోక్షం లేదు అని చెప్పిన అందరూ. ఆయన అంటాడు, ఆత్మజ్ఞానం దేనికోసం అయ్యా అని. ముక్తే క్రియాభిసాధ్యత్వాత్ జ్ఞానం తత్ర కరోతి కిం. ముక్తే క్రియాభిసాధ్యత్వాత్ జ్ఞానం తత్ర కరోతి కిం. ఏం చేస్తుందయ్యా జ్ఞానం? ఎందుకు అవసరము? ముక్తి క్రియలతో జరిగిపోతుంది. ఎట్లవుతుంది మరి? అకృత క్రియా కామ్యా నిషిద్ధాశ్చ తథా. కామ్యకర్మలు ఉన్నాయి, కోరికలు తీసుకునే కర్మలు. అవి చేయకుండా ఉంటే, ఏ కోరికతో పనులు చేయకుండా పోతే, నిష్కామంగా చేసుకుంటే. ఆ తర్వాత నిషిద్ధ కర్మలు ఉన్నాయి, వాటిని వదిలేస్తే. నిత్య నైమిత్తికం కర్మ, నిత్యం నుండి నైమిత్య కర్మ ఉన్నాయి. ఇవి కూడా విధి శాస్త్రానుష్ఠానాత్, విధి చెప్పినట్టుగా అనుష్ఠానం చేస్తే. ఈ విధంగా అన్ని కర్మలు కూడా మనం చేసుకుంటూ పోతే, శాస్త్రం చెప్పినట్టుగా చేసుకోవడము, ఇది చేయకుండా ఉండడము, కోరికలు లేకుండా నిష్ప్రాపణ బుద్ధితో చేసుకోవడం. కర్మ ఉంటేనే జన్మ వచ్చేది. కర్మ ఉంటేనే జన్మ. కర్మ లేకుంటే జన్మ లేదు కదా. కాబట్టి జ్ఞానం ఎందుకోసము? జ్ఞానం కావాలని అవసరం లేదు. ఇప్పుడు జన్మ రావడమే అది ముఖ్యమైనది. జన్మ దుఃఖం జన దుఃఖం చెప్పారు కదా. జన్మ రాకుండా పోవడమే జ్ఞానం యొక్క ప్రయోజనమైనప్పుడు, కర్మ ఏది లేకుండా పోతే జన్మ రాకుండా పోతుంది కదా. జ్ఞానం దేనికోసము అని ప్రశ్న వస్తుంది అక్కడ. ప్రశ్న బాగుందా లేదా? కోరికలు కర్మ చేయకుంటే జన్మ రాదు. మళ్ళా నిషిద్ధ కర్మ చేయకుంటే జన్మ రాదు. ఎందుకు రాదంటే చెప్తాడు, అంతిమ కర్మ ఉంది, ప్రారబ్ధ కర్మ. ప్రారబ్ధ కర్మ ఏముంది? వర్తమాన విధం యాభ్యాం సుఖదుఃఖ శారీరం సుఖదుఃఖాధికం ఆరబ్ధం పుణ్యపాపాభ్యాం. ఆరబ్ధం పుణ్యపాపాభ్యాం నశ్యేత్ తయోః క్షయః. ఆరబ్ధాన్ని అనుభవిస్తే నశించిపోతుంది. ఈ శరీరం వచ్చింది, ఏదో కర్మ తీసుకొని పుణ్యంతో పాపంతో వచ్చింది, అనుభవిస్తాం, అది పోతుంది. అనుభవించడం వల్ల ప్రారంభ కర్మ పోయింది. కామకర్మలు చేయకుండా పోతే మన జన్మ రాదు. నిశ్చిత కర్మలు లేవు. ఏ కర్మ లేనప్పుడు జన్మ రాదు కదా. ఆత్మజ్ఞానం ఎందుకు అని ప్రశ్న చేస్తాం అనమాట. ఇది ప్రశ్న బాగానే ఉంది, కానీ సమాధానం చెప్తారు. అది కరెక్ట్గా చెప్పింది. ఈ జన్మలో చేసిన కర్మలు పోతే ప్రారంభంలో, ఈ జన్మలో కామకర్మ చేయకుండా పోతే అది పోతుంది, నిశ్చితంగా చేయకుండా పోతే పోతుంది. కానీ జన్మ జన్మాంతరం చేసి పెట్టినావు కదా కర్మలన్నీ, సంచిత కర్మలు ఎట్లా పోతాయి మరి? కాబట్టి కర్మలు కర్మతో చేయలేవు కదా. అజ్ఞాని హానిస్తస్మాత్ అజ్ఞాని హానిస్తస్మాత్ ముక్తే కర్మణ సాధనం. అజ్ఞాన హాని తస్మాత్ ముక్తే కర్మణ సాధనం. ఎందుకు కర్మ సాధనం కాదు అంటే,
ఏం చెప్పాడు ఆయన? అజ్ఞానం కర్మభిసి నా జ్ఞానం, కర్మ చేత అజ్ఞానం నష్టము కాదు. ఎందుకు కాదు అది? తమసీవ దవే తమ, అంధకారంతో నష్టం చేయగలుగుతావా? అంధకారం నష్టం కాదు కదా. అజ్ఞానాన్ని కర్మతో ఎట్లా నష్టం చేస్తాను? అజ్ఞానం నష్టం కావాల్సిందే, జ్ఞానం కావాల్సిందే తప్పకుండా. జ్ఞానం లేకుండా అజ్ఞానం నష్టం కాదు. కాబట్టి మీరు చెప్పింది కర్మలన్నీ బాగానే ఉన్నాయి, కానీ సంచిత కర్మలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా జ్ఞానం అవసరమే, ఆత్మజ్ఞానం అవసరమే. సిద్ధమైంది కదా ఇప్పుడు, ఆత్మజ్ఞానం తప్పగా కావాల్సిందే అని. కానీ ఆత్మజ్ఞానం అందరికి ఉందా లేదా? ఇప్పుడు ఆత్మ అంటే ఇది సంస్కృతంలో ఆత్మ అంటాం, తెలుగులో నేను అంటాం, ఇంగ్లీష్లో ఐ అంటాం. ఆత్మ అన్నా అహం అన్నా ఒకటే అర్థం. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదే, ఉద్ధరేద్ ఆత్మనాత్మానం అంటే తను తాను ఉద్ధరించుకొని అర్థం కదా. ఆత్మ అంటే తాను అంటే ఆత్మ తాను. మీకు తెలిసినా తెలుదా? మీ గురించి మీకు తెలిసినా తెలుదా? అందరికీ నేను అంటారు కదా అందరూ. నేనున్న జ్ఞానం అందరికి ఉందా లేదా? నేనున్న జ్ఞానం అందరికి ఉన్నట్లే కదా. మరి ఆత్మజ్ఞానం అందరికి ఉంది కదా. మరి ఆత్మజ్ఞానం సంపాదించుకుంటున్నాం మనం ఎందుకు? మరి ఆత్మజ్ఞానము అది కూడా ఉంది. ఎందుకు? శరీరాన్ని మనం ఆత్మ అనుకుంటూ కూర్చున్నాం. ఒకసారి స్థూలదేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. ఆ నేను శబ్దాన్ని నేను స్త్రీని, నేను పురుషుని, నేను లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అంటున్నాం. శరీరం మీదికి ఆత్మశబ్ద ప్రయోగం ఉంది. అదేవిధంగా నేను చూస్తున్నా వింటున్నా అని చెప్పి ఇంద్రియాల్లో కూడా ఆత్మశబ్దాన్ని ప్రయోగం చేస్తూనే ఉన్నావు. నేను ఆలోచన చేస్తున్నా అంటున్నావు, నేను నిశ్చయం చేస్తున్నా అంటున్నావు, నాకేమి తెలియదు అంటున్నావు. ఈ అన్ని చోట్ల కూడా నేను శబ్దం ప్రయోగం చేస్తూనే ఉన్నాం. స్థూలదేహంలో ఉంది, సూక్ష్మదేహంలో ఉంది, ఇంద్రియాల్లో ఉంది. అజ్ఞానం కూడా నేను అజ్ఞానాన్ని అనుకుంటున్నాం. మళ్ళా అక్కడ కూడా నేను శబ్దం వస్తూనే ఉంది. కానీ అదే సమయంలో అది అనుకుంటాం మనం, కేవలం దేహమే మనం అనుకుంటున్నాం కదా. దేహం అనుకోవడం లేదు. మీరు ఒక్కోసారి ఏమంటారు? నా తల నొప్పి ఉంది, నా చేతులు నొప్పి అంటున్నాం కదా మనమంతా. చేతులు వేరు కాదు, తల వేరు కాదు, నా శరీరం ఎట్లయిపోయింది అంటున్నాం కదా మనమంతా. ఇప్పుడు నేను వేరు, శరీరం వేరు అన్న జ్ఞానం కూడా మీకు ఉండనే ఉంది. నా వస్త్రం అంటే వస్త్రం నేను కాదు కదా, అయితే నా శరీరం అంటే శరీరం నేను కాదు. అయినా సరే ఆ విలక్షణటువంటి జ్ఞానం కావాల్సిన అందరికీ ఉంది. కాబట్టి ఆత్మ అన్న బ్రహ్మ అన్న రెండు శబ్దాలకు ఒకటి అర్థం. ఆత్మ అంటే వ్యాపకం, 4 శబ్దాలకు అర్థం. బ్రహ్మను కూడా పెద్దది, బ్రహ్మని వ్యాపకం. బ్రహ్మని ఆత్మ పరమాత్మ పేరు కాదు, అది ఆత్మని పేరు కాదు. అది ఆత్మ యొక్క స్వరూప లక్షణం అంతే. వ్యాపకత్వం, ఆత్మత్వం అంతే. బృహత్వం, బ్రహ్మ, ఈ 2 శబ్దాలకు ఒకటే అర్థం. సీతాపతి అన్న రామచంద్ర అన్న ఒకటే అర్థం కదా. సీతాపతి రాముడే, రాముడన్నా రాముడే, దాశరథి అన్నా రాముడే. అదేవిధంగా ఆత్మ బ్రహ్మ 2 ఒకటే అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటికి కూడా మన దేహంలో 2 కాళ్ళు ఇచ్చాడు మన దేవుడు. ఇచ్చిన 2 కాళ్ళు అందరూ నడుస్తారు. 2 కాళ్ళతో 1 కాళ్ళతో నడుస్తారా? నడిచే 2 కాళ్ళ 1 కాళ్ళ? 2 కాళ్ళు నడుస్తారు అందరూ. 2 కాళ్ళు నడవాలి లేదు, అది 2 కాళ్ళు జంపు చేయాల్సిందే. నడిచేది 1 కాళ్ళతో ఎప్పుడైనా. ఏకైనా గచ్చన్ అప్పుడైనా తిష్టన్. 1 కాలు నడుస్తా ఉన్నావు, 1 కాలు స్థిరంగా ఉంటుంది, మళ్ళీ ఒకటి నడుస్తుంది, మళ్ళీ ఒకటి స్థిరంగా ఉంటుంది. 4 పసులు కూడా, 4 కాల పసులు కూడా 2 స్థిరంగా ఉంటే 2 నడుస్తూ ఉంటాయి.